రేపు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పేదల్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే గతంలో 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా 5 రూపాయలకి 5 రూపాయలు అంటే ఏమొస్తాయి ఈ రోజుల్లో 5 రూపాయలకే ఉదయం పూట టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, రాత్రిపూట డిన్నర్ కానివ్వండి ఆయన ఏర్పాటు చేసినటువంటి దాని ద్వారా రాష్ట్రం మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నప్పుడు కొన్ని కోట్ల మందికి ప్రయోజనం కలిగింది. ఈరోజు గత 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనులు లేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కింద రిక్షా కార్మికుడి దగ్గర నుంచి, తాపీవాడి దగ్గర నుంచి పైన ఉన్నటువంటి కోటీసుల వరకు కూడా పనులు లేవు, ఆదాయం లేదు, ఖర్చులు పెరిగిపోయి జీవనవ్యయం భారం అయినటువంటి సందర్భంలో మరియు ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఏ రోజు బయట రాని కుటుంబాలు కూడా అక్కడిక్కడ ఆర్థిక సాయం కోసం వెంపర్లాడినటువంటి పరిస్థితి. ఇక నిరంతరం శ్రమించే శ్రామికుడైతే తాపీవాడి దగ్గర నుంచి, రిక్షా కార్మికుడి దగ్గర నుంచి ప్రతివాడు కూడా పనులు లేక భారం అయిపోయి భారం అయిపోయిన సందర్భంలో అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు నిరంకుశంగా వ్యవహరిస్తూ ఓ పక్కేమో లక్షలాది కోట్ల రూపాయలనేమో తన సొంతానికి దోచుకున్నటువంటి విధానం చూస్తే అరాచకంగా అతను కానీ అతని వర్గం కానీ అన్ని నింగి నుంచి నేల వరకు మొత్తం దోచారు. రెండో పక్క సామాన్య మానవుడు బతికేదానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా పనులు లేకుండా చేసి మొత్తం దోచిన సందర్భంలో కనీసం పేదవాడు 5 రూపాయలతో కడుపు నింపినటువంటి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేయడం ద్వారా తన యొక్క వైఖరి పేద ప్రజలు కానీ సామాన్య ప్రజల పట్ల కానీ అన్ని వర్గాల పట్ల ఏ రకంగా ఉందనేది మనం స్పష్టంగా చూసాం. చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన అనమాట. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసి కూటమిగా వచ్చేసి ఏదైతే అందరికీ ప్రజానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇచ్చినటువంటి భరోసాలో భాగంగానే రేపు ఉదయం నుంచే కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ అన్నా క్యాంటీన్లు తెరవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఈరోజు కడు పేదవాడి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇంటికి ఎప్పుడు వస్తామని తెలియని పరిస్థితుల్లో ఎక్కడుంటే అక్కడ ఉదయం పూట టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట మరి ఆహారాన్ని తీసుకునే దానికి 5 రూపాయలకి తీసుకురావడం ద్వారా ఏం జరుగుతూ ఉందంటే 15 రూపాయలతో రోజు మొత్తం మీద ఒక వ్యక్తి జీవించేదానికి చాలా సులభమైనటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ పనులు లేని సందర్భంలో మరి అంత అవకాశం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా ఒక రకం కాదు. ఉదయం పూట ఇడ్లీ కావాలంటే ఇడ్లీ చట్నీ తీసుకోవచ్చు, సాంబార్ తీసుకోవచ్చు, లేదంటే పూరి తీసుకోవచ్చు, కుర్మా తీసుకోవచ్చు. ఆ రకంగా రోజు రోజుకి కూడా ఇంకో రోజు పొంగల్ ఉంటుంది, ఇంకో రోజు ఉప్మా ఉంటుంది. ఈ రకంగా రకరకాలుగా మెనూను కూడా మార్చడం ద్వారా ఒకే రకమైనటువంటి ఆహారం కాకుండా పేదవాడు కూడా అన్ని రకాలు తినేదానికి వీలుగా మధ్యాహ్నం పూట కూడా మధ్యాహ్నం కానీ రాత్రిపూట కానీ భోజనంలో కూడా పప్పు కానివ్వండి, కూర కానివ్వండి, సాంబార్ కానివ్వండి, పెరుగు కానివ్వండి, చట్నీ కానివ్వండి అన్ని రకాలు కూడా కలిసి రోజు రోజుకి మెనూ మార్చడం ద్వారా వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా కూడా వాళ్ళకి చాలా బాగా ఎక్కువ సహాయకారిగా ఉంటుందన్నమాట. అటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు రేపు రాష్ట్రం మొత్తం మీద ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఏదైనా సరే ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షాన్ని నిలబడేటువంటిది తెలుగుదేశం పార్టీ. ఈరోజు దాంతోపాటు ఉన్నటువంటి మిత్రపక్షాలు. ఆ రోజు కనుక గతంలో కనుక చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు వచ్చినటువంటి సందర్భంలో చాలా ప్రాంతాల్లో అసలు వైట్ రైస్ దొరకనటువంటి పరిస్థితులు, ఆ జొన్న, మొక్కజొన్న ఇటువంటివి తిని రాగులు అట్లా తినేటువంటి పరిస్థితుల నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా చాలా ప్రాంతాల్లో పండగ పూట మాత్రమే వరన్నం వండుకునేటువంటి సందర్భం. అటువంటిది ఎన్టీ రామారావు గారు ఆ రోజు సాహసోపేతంగా 2 రూపాయల కిలో బియ్యాన్ని తీసుకురావటం ద్వారా ప్రతి కుటుంబం కూడా పండగకి తినేటువంటి వరి మరి అన్నాన్ని ప్రతిరోజు కూడా తినేటువంటి పరిస్థితి ప్రతి పేదవాడు ఇంటి దగ్గర నుంచి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కూడా అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి
చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ రోజు ఉన్నటువంటి కూటమి వరకు కూడా నిత్యం పేద ప్రజల పక్షపాతిగా ఉంటూ అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం విపరీతమైనటువంటి లక్షలాది కోట్ల అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైనటువంటి పాలన నుంచి గట్టెక్కించే క్రమంలో అనేక రకాలైనటువంటి శ్రమలు కోడుస్తూ ఆర్థికమైన కష్టాల దగ్గర నుంచి అన్ని ఆడిని దాటుకుంటూ ఒక్కొక్క తను చేసినటువంటి వాగ్దానాన్ని ఒక్కొక్కటి తీర్చుకుంటూ రావడంలో ఈరోజు అన్నా క్యాంటీన్లు కూడా ముందడుగుగా భావిస్తూ ఇది అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ చాలా సంతోషకరమైన విషయం. సార్ అలాగే చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అంటున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, పథకాలు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ఒక్కడు కూడా నెరవేర్చే అవకాశం లేకుండా పోయింది, నేను ఇవ్వలేను కాబట్టి నేను ఇవ్వలేనని చెప్పాడు. కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు అన్నా క్యాంటీన్ గురించి కూడా ఇంకా హీనంగా మాట్లాడారు. ఇప్పుడు మెతుకులు పెట్టాల్సిన గవర్నమెంట్ కూడా ఏ పేద ప్రజల పక్షాన్ని ఉండకుండా వాళ్ళని 5 రూపాయలు ముష్టేస్తున్నారని చెప్పి మాట్లాడే విధానాన్ని మీరు ఎలా చూస్తారు? ఆకలి తెలిసిన వాడు ఎవడూ కూడా, అన్నం తినేవాడు ఎవడూ కూడా ముష్టి అని చెప్పి ఎవరు మాట్లాడరు. 5 రూపాయల ముష్టి ఈ రోజు ఏమొస్తుందండి, ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే 125 నుంచి 150 రూపాయలు 200 వరకు ఉండేటువంటి పరిస్థితి ఈ ధరల నేపథ్యంలో. అటువంటిది 5 రూపాయలకే పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల్లో శ్రామిక వాళ్ళు కానీ మిద్దె తరగతి ప్రాంతాలు ఉండేటువంటి చోట్ల ప్రారంభించడం అనేది చాలా గొప్ప విషయం. ఆకలి గురించి లేకపోతే పేదవాడి గురించి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసుద్ది? గనులు మింగటం అంటే తెలుసు, బూడిది మింగటం అంటే తెలుసు, ఇసుక మింగటం అంటే తెలుసు, మట్టి మింగటం అంటే తెలుసు. ఇది లేదు అది లేదు, మొత్తం అన్నీ కూడా లక్షల కోట్లు వేల కోట్లు ఉన్నటువంటి వాడు అతని దృష్టిలో వాళ్ళ పార్టీ నాయకులు మాత్రం సామాన్యులు. కానీ అదే రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా నీ యొక్క పరిపాలన చూసి ఒక్కసారిని మోసపోయి ఏ రకంగా నువ్వు ముందు అసలు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా శాంతి భద్రతలు కాపాడటంలో కానివ్వండి, ప్రతి పౌరుడికి స్వేచ్ఛాయుత వాతావరణంలో తిరగలుగుతున్నాడు. నిర్బంధాలని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చి చాలా స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చింది. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ వర్గం లేదు ఆ వర్గం లేదు, ఉన్నతమైన వర్గాల దగ్గర నుంచి కింద వరకు మేధావుల వరకు కూడా బయటికి రావడానికి భయపడిపోయి ఎప్పుడు అందరినీ లోపలేస్తాడు అనేటువంటి పరిస్థితుల్లో మౌనంగా భరిస్తూ అది మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గుడి యొక్క పరిపాలనని అంతం చేయాలని అన్ని వర్గాలు అతీతంగా వచ్చి అతన్ని ఎప్పుడు బయటపడకుండా ఏ రకంగా అతన్ని ఓటమి దించేసి 151 సీట్ల నుంచి 11 సీట్లకి అతనిది ఈ యొక్క పరిస్థితిని చేర్చడం ద్వారా ప్రజలు ఎంత కసిగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఉన్నారు, ఎంత ఆ దుర్మార్గ పాలన పోవాలని ఎంత కసిగా కోరుకుని ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల యొక్క ఆశలు ఒమ్ము కాకుండా ఈరోజు లక్షలాది కోట్ల అప్పులున్నా కానీ వీటన్నిటి నుంచి కూడా కరెక్ట్గా 2 నెలలు అవ్వలేదండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా, ఎక్కడ ఎంత అప్పు ఉందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అందరి యొక్క అటు ఉద్యోగస్తులకి ఉద్యోగాలు కల్పించే క్రమంలో నోటిఫికేషన్ ఇవ్వటం కానీ దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి మరి ఆయన ప్రారంభించినటువంటి విధానం చూసుకుంటే ఓ పక్క అమరావతి కానివ్వండి, జీవన ఆడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని దాన్ని పట్టాలింకి ఎక్కించేదానికి ఆయన పడుతున్నటువంటి శ్రమ కానీ చూసినట్లయితే ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ చూసినా వర్షాలు పడిపోయి గత 5 సంవత్సరాలలో నువ్వు ఎక్కడైనా నీటి ప్రాజెక్టుల మీద ఒక గేటుకి నువ్వు ఏమన్నా ఆయిల్ మార్చావా? గేట్లు రిపేర్ ఏమైనా చేసావా? ఎంతకాడికి నువ్వు దోచుకుని నీ అనుగుసరులకి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టబెట్టడం ద్వారా దోచుకున్నావు సంపద, జాతి సంపదను మొత్తం. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని తీసుకుంటూ మొత్తం కూడా రాబోయే 5 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలనేటువంటి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా చేయూతనిస్తూ అభినందించాల్సినటువంటి సమయం అన్నమాట ఇది. సార్ అలాగే దాదాపు 1600 కోట్లు బకాయిలు పెట్టి రైతులకు ఇవ్వాల్సిన వడ్లకు సంబంధించిన బకాయిలు పెట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వలేదు, ఇంకా క్రాప్ ఇన్సూరెన్స్ చేయలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. నిన్న చూస్తే 1000 కోట్ల దాకా దాదాపు స్టేట్ గవర్నమెంట్ విడుదల చేసింది, రైతులు 80,000 మందికి లబ్ధి చేయకుండా దాన్ని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గ ప్రభుత్వంలో ఏ మాత్రం ఆలోచించేవాడికైనా
పేద ప్రజానికం తినేటువంటి బియ్యాన్ని కూడా నువ్వు వేలాది టన్నులు మొన్న మనం కాకినాడ దగ్గర పట్టుకోవడం జరిగింది. 50,000 టన్నుల ధాన్యాన్ని పట్టుకోవటం ద్వారా అసలు జగన్మోహన్ రెడ్డి టైములో ఎన్ని లక్షల టన్నులు ఈ రాష్ట్రం నుంచి బయలుదేరి విదేశాలకి వెళ్ళిపోయినాయి పేద ప్రజలు తినేటువంటి బియ్యం చూసుకున్నట్లయితే. అట్లాగే తుఫాన్లు కానీ ఇవన్నీ వచ్చిన సందర్భంలో కనీసమైనటువంటి రైతుకు చెందాల్సినటువంటి బీమా కూడా నువ్వు చెల్లించకుండా అష్టకష్టాలు పాలు చేసి రైతు పండించినటువంటి పంటకి ధాన్యాన్ని సేకరించే సమయంలో కనీసం నువ్వు గోనిపట్టా ఇవ్వగలిగేవా? ఇవ్వలేదు. ఆ రకమైనటువంటి దమనీయ పరిస్థితుల్లో రైతాంగాన్ని నిట్ట నీరున ముంచినటువంటి ప్రాజెక్టుల మీద ఎక్కడా కూడా అవగాహన చేయకుండా ఏ టైంకి నీరు ఇవ్వాలి, ఏ టైంకి మనం పైనుంచి వచ్చేదాన్ని ఒడిచి పట్టుకోవాలనేదాన్ని కూడా ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా మొత్తం కూడా వచ్చినటువంటి నీరు మొత్తాన్ని కూడా సముద్రం పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి సివిల్ సప్లై ద్వారానే దగ్గర 40,000 కోట్ల అప్పు నువ్వు మిగిల్చావు. రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ధాన్య సేకరణ సందర్భంగా ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన పౌర సరఫరా శాఖ మంత్రి మన మనోహర్ గారి ఆధ్వర్యంలో ఏలూరులో నిన్న 1000 కోట్ల పైన రైతాంగానికి ఇవ్వటం జరిగింది. ఇంత కష్టకాలంలో కూడా రాబోయే రోజుల్లో ధాన్యాన్ని సేకరించిన 48 గంటలలో రైతు ఖాతాలో పడేట్టుగా ఏర్పాటు చేస్తామని ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ రకంగా తగిన చర్యలు తీసుకుంటూ మార్కెటింగ్ సౌకర్యాలు కూడా ఒక చోట అతివృష్టి, ఒక చోట అనావృష్టిలాగా, ఒక చోట టమాటా కొనని పరిస్థితి, పావలాకి ₹10 పారబోయే పరిస్థితి నుంచి ఇంకో చోట ₹40, ₹50 కేజీ అమ్మేటువంటి పరిస్థితిని సమతుల్యం చేస్తూ ఎక్కడైతే పంట అధికంగా పడుతుందో దాన్ని తీసుకొచ్చి లేని చోటకి మార్కెటింగ్ ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా తీసుకొచ్చి అందరికీ కూడా అందుబాటులోకి అన్ని వర్గాల ప్రజలకి అన్ని వస్తువులు కూడా అందుబాటులో తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. అలాగే